అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పచ్చి మామిడికాయతో రసం చూపించబోతున్నానండి. సీజన్ కూడా అయిపోబోతుంది, ఇప్పుడేం పచ్చి మామిడికాయతో రసం అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మనకి ఈ పచ్చి మామిడికాయ దాదాపుగా దొరుకుతూనే ఉంటుంది కదా మార్కెట్లో. జనరల్గా అయితే తెచ్చుకొని మనం పప్పులో వేసుకుంటూ ఉంటాము. ఇలా ఒకసారి రసం కూడా చేసి చూడండి, పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని కడుక్కొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మీరు దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో దాంట్లోనే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం మామిడికాయని కట్ చేసుకుందాము. చూడండి, ఇలా గట్టిగా పుల్లగా ఉండే కాయని తీసుకోండి. దాన్ని బాగా శుభ్రంగా కడిగి పీల్ మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటే చారు కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, వాటర్తో సహా స్టవ్ మీద పెట్టేసేయండి. ఇలా పొంగు వచ్చాక పైన ఉండే ఆ తేటని తీసి పడేసేయండి. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదండి. ఇలా తీసి పడేశాక ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ కందిపప్పుని ఉడికించుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కలను కూడా వేసేసి బాగా కలుపుకొని ఆ కందిపప్పు మామిడి ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. మనం ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుందండి, కొంచెం పప్పే కాబట్టి. ఈలోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకుందాము. ఒక పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసేసి సిమ్లో వీటిని దోరగా వేయించండి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటితో పాటు ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇటు సైడ్ పప్పు ఈ మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దించేసి బాగా మెత్తగా ఎనుపుకొని ఈ పప్పుని మామిడికాయని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను ఇదే కుండలో చారు పెట్టబోతున్నానండి, అందుకని పక్కకు తీసుకుంటున్నాను. లేదా వేరే ఒక పాత్ర అయినా సరే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. దీంతో పాటు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తం వేసేసి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని అవి కూడా వేసేసేయండి. ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని జస్ట్ లైట్గా ఫ్రై చేయండి, మరి ఎక్కువగా వేయించొద్దండి. ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇంకా ఇందులో మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా ఈ మామిడికాయ గుజ్జు ఉంది కదా, దీన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి ఆ తర్వాత 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు కావలసిన చిక్కదనాన్ని పులుపుని బట్టి టేస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇలా పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దాదాపు ఒక 10 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోండి. ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉందండి, కానీ కొత్తిమీర ఎక్కువ వేస్తే మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుందన్నమాట. అంతేనండి, మామిడికాయ రసం రెడీ అయిపోయిందనమాట. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని ఏదైనా ఒక అప్పడం కానీ లేదా ఏదైనా ఫ్రై కానీ నంజుకొని తింటుంటే టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.